బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు ప్రశ్నించారు. అర్ధరాత్రి వరకు సిఐడి అడిషనల్ డీజీ సునీల్ కుమార్ విచారించారు. అనంతరం రాత్రి సిఐడి కార్యాలయంలోనే రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాల్టికి అధికారులు రఘురామకృష్ణంరాజును మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు రఘురామ అరెస్టును ఖండిస్తున్నారు. రఘురామకృష్ణ అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. రైట్, రఘురామకృష్ణంరాజు అరెస్టును మొత్తానికి ప్రతిపక్ష నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. ఒక ప్రక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎంపీ అరెస్టుకు ఇది సమయం కాదు, ముందు కోవిడ్ పేషెంట్లకు సంబంధించి వాళ్ళని కాపాడడంపై దృష్టి పెట్టండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎంపీ అరెస్టుకు సంబంధించి ఒక లేఖను విడుదల చేశారు. అట్లాగే మరొక నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇది కరెక్ట్ టైం కాదు, ప్రతిపక్ష రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు, ఇప్పుడు సమయం కాదు అంటూ కూడా ఆయన కూడా అరెస్టు గురించి ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక అసలు ఒక ఎంపీని అరెస్టు చేయాల్సిన విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే అరెస్టు వారెంట్ చూపించడం, లోక్సభ స్పీకర్ అనుమతి ఉండాలి, అలాగే నిందితుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు పూర్తిస్థాయి డాక్టర్ నివేదిక కూడా ఉండాలి. ఇక ఈ మూడు విషయాలకి సంబంధించి కుటుంబ సభ్యులు రఘురామకృష్ణంరాజు తనయుడు ఆరోపించడం జరిగింది. కనీసం అరెస్టు వారెంట్ కూడా చూపించలేదు. ఆయనకు ఆల్రెడీ మల్టిపుల్ సర్జరీస్ జరిగాయి, బైపాస్ సర్జరీ జరిగిన పేషెంట్ ఆయన. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు. అయినప్పటికీ కూడా సిఐడి అధికారులు ఏమాత్రం కూడా ఆ విషయంలో చొరవ చూపించకపోగా లాక్కుని తీసుకువెళ్ళిన పరిస్థితి అంటూ కూడా దీనికి సంబంధించి మేము చాలా సీరియస్గా తీసుకుంటామంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా ఆయన నిన్న ఆయన హైదరాబాద్లో నుంచి ఆయన వాదనను మనం విన్నాం, ఆయన వైపు వర్షనని మనం తెలుసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఈ అరెస్టుకి సంబంధించి ఖండిస్తూ వస్తున్నారు. ఏదైతే ఆయన్ని హైదరాబాద్ నుంచి బలవంతంగా కారులో గుంటూరు వరకు తీసుకెళ్లారో ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా ఈ విధంగా ఒక ప్రజా ప్రతినిధిని అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఈ విధంగా తీసుకెళ్లడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా సిఐడి అధికారులపై అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోంది ఒక ప్రక్కన. అయితే సిఐడి అధికారులు మాత్రం చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సిఐడి అధికారులు వారి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయంలో నిన్న రాత్రి ఎంపీ రఘురామకృష్ణంరాజును అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడే ఆయనను బస చేయించారు. అయితే వైద్య పరీక్షలు కూడా అక్కడే ఆయనకి నిర్వహించినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి ఆ సిఐడి కార్యాలయానికి ఉన్న గేట్లను కూడా మూసివేసి మీడియాని వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే మీడియాని ఎందుకు అలౌ చేయలేదు అనే దానికి సంబంధించి సిఐడి అధికారులు ఏం సమాధానం ఇచ్చారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గుంటూరు జిల్లా సిఐడి కార్యాలయం దగ్గర మా ప్రతినిధి పవన్ ఉన్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. పవన్, నిన్న మీడియాని లోపలికి కూడా అలౌ చేయలేదు, అసలు లోపల ఏం జరుగుతుంది అనేది కనీసం మీడియా ప్రతినిధులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయలేదు సిఐడి అధికారులు. మరి ఈ రోజు ఏ విధంగా అక్కడ జరుగుతున్నాయి పనులు, ఈ రోజు మీడియా ప్రతినిధులకి అవకాశం కల్పించే వెసులుబాటు అక్కడ కనబడుతుందా, అధికారుల వర్షన్ ఏ విధంగా ఉంది, అలాగే హౌస్ మోషన్ పిటిషన్ సంగతి వివరాలేంటి? సునీల్, ఏదైతే ప్రస్తుతం మనం సిఐడి కార్యాలయం వద్దనే ఉన్నాం. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఈ రోజు కూడా మీడియానైతే లోపలికి అనుమతించడం లేదు. ఏదైతే ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసినటువంటి నర్సాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామకృష్ణ మాత్రం లోపల కూర్చోబెట్టి అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ అయితే వేగవంతంగానే కొనసాగిందనే ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరు అసలు ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయమన్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే రఘురామకృష్ణంరాజును అయితే మాత్రం సిఐడి అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అడిషనల్ ఎస్పీ సరితతో పాటు డిఐజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ కూడా రఘురామకృష్ణను పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తేటువంటి పనులు అయితే పడ్డారు. ముఖ్యంగా
ఈ యొక్క ఏదైతే ప్రభుత్వంపై విమర్శ చేయడమే కాకుండా కొన్ని మతాలను వర్గాలను కూడా రెచ్చగొట్టే విధంగా ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా పూర్తి స్థాయిలో తమకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆయన అడిగినటువంటి నేపథ్యంలో సిఐడి సంబంధించినటువంటి అధికారులకు ఆయన ఏమీ తెలకపోవడం పట్ల కూడా కొంత ఐటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ నుంచి కూడా నేరుగా గుంటూరు సిఐడి కార్యాలయానికి రఘురామకృష్ణను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా రాత్రి 12 గంటల వరకు ఆయన్ని ఇక్కడే విచారణ కొనసాగించారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత కూడా సిఐడి కార్యాలయంలోనికి ఆయనకి వైద్య పరీక్షలు చేసి కూడా విచారణ అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి అధికారులు 124 సెక్షన్ కింద కూడా నాన్ బెయిల్బుల్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే తాజాగా ఎవరైతే ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున అడ్వకేట్ గా ఉన్నటువంటి బండారుపల్లి ఆదినారాయణ కూడా ఏదైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు 10:30 గంటలకు కూడా ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా విచారణకు రానుంది. తదనంతరం ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై కూడా పూర్తిస్థాయి వివరాలు అయితే వెల్లడే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే సిఐడి తరఫున కూడా అడ్వకేట్ గా ఉన్నటువంటి సివి మోహన్ రెడ్డి కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకి బెయిల్ వస్తుందా మరి లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఏది ఏమైనా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన్ని గుంటూరు తీసుకొచ్చినటువంటి సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ వేగవంతం అయితే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు కూడా రావట్లేదంటూ కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. ఎందుకంటే తనను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కనీసం నాకు ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వలేదు, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు, తమ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ విషయంపై కూడా ఇటు ఎంపీ రఘురామకృష్ణ సంబంధించిన లాయర్లు అయితే మాత్రం కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి 10:30 గంటల తర్వాత కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ అయితే మాత్రం వాదోపవాదనలు జరిగిన తర్వాత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా న్యాయమూర్తి వివరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి ఆఫీస్ వద్ద రఘురామకృష్ణను కూడా ఇప్పటికే డిఐ సునీల్ కుమార్ కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడికే చేరుకున్నారు. అప్పుడు ప్రస్తుతం విచారణ అయితే మాత్రం లోపల కొనసాగుతా ఉంది. కానీ మీడియాను సైతం కూడా లోపలికి అనుమతించకపోవడం పట్ల కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అనుచర వర్గం సంబంధించినటువంటి కొంతమంది మాత్రం ఆయనని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రశ్నలు వేస్తా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క విచారణ అయితే మాత్రం కొనసాగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎక్కడా కూడా రఘురామకృష్ణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర సమాచారం తెలియజేసేంత వరకు కూడా ఆయన విచారణ చేస్తామంటూ కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మరి గుంటూరు సిఐడి కార్యాలయం విచారణ అనంతరం మరి ఎక్కడికి తీసుకెళ్తారా లేదంటే గుంటూరులో ఉన్నటువంటి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై కూడా ఇప్పటికే 10:30 తర్వాత సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత ఏదైతే కోర్టులో వేసినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఎంతవరకు ఇక అతన్ని దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా కొంచెం సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సిఐడి కార్యాలయానికి అయితే మాత్రం అధికారులు చేరుకొని ఎంపీ కృష్ణరాజుని కూడా ఈ రోజు 8:30 గంటల నుంచే కూడా విచారణ ప్రారంభించైతే మాత్రం విచారణ చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి ఎందుకు ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు, అదే విధంగా కొంతమంది నాయకులపై కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని చెప్పి కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా కూబీలాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నం 12:30 అయితే ఒక విషయం, నిన్న నైట్ నిన్న అర్ధరాత్రి ఆయనకి వైద్య పరీక్షలు చేయడం జరిగింది వైద్యులు. అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఒక ప్రక్కన తన తనయుడు రఘురామకృష్ణరాజు తనయుడు ఈ ఎంపీ ప్రోటోకాల్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఎంపీ ఒకవేళ నిందితుడు అయితే కనుక తనని అరెస్ట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. మరి సిఐడి అధికారులకి ఆ విచక్షణ
అధికారాలు ఉన్నాయా, ఆ ప్రోటోకాల్ని దాటి అరెస్టు చేసే విచక్షణ అధికారాలు ఉన్నాయా లేవా అనేది తెలియాల్సింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ముందే ఒక నివేదిక సిఐడి అధికారుల దగ్గర ఉండాలి అరెస్టు చేసే ముందు. మరి ఈ నేపథ్యంలో ఆయనని మరి నిన్న నైట్ అరెస్టు చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేయడం మనం చూస్తున్నాం. ఆటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే స్పీకర్కి ఈ విషయం అంటే లోక్సభ స్పీకర్కి ఈ అరెస్టుకి సంబంధించి సిఐడి అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అసలు యాక్చువల్గా అయితే ఆయన పర్మిషన్ తీసుకుని అరెస్టు చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఆ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా కూడా ఏదైతే ఎంపీ రఘురామకృష్ణకు సంబంధించినటువంటి తనయుడు భరత్ ఏదైతే తన తండ్రి ఆరోగ్యం బాగాలేదు, నిన్న తన పుట్టినరోజు అయినప్పటికీ కూడా పోలీసులు ఇష్టానుసారంగా ఒక రౌడీలా ప్రవర్తించారు, ఒక హైడ్రామా నడిపి ఒక కిడ్నాప్ ఉదాంతంగా కూడా తమ తండ్రిని తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే చాలా బాగా సీరియస్ కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా సిఐడి సంబంధించిన అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నటువంటి తనుడు చెప్తా ఉన్నప్పటికీ కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయనకి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆ రిపోర్ట్స్ వస్తే గానీ పూర్తి స్థాయి సమాచారం కూడా అంటే అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏదైతే రాత్రి 12 గంటల ప్రాంతంలో సిఐడి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఇక్కడే సిఐడి కార్యాలయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అప్పటి వరకు విచారణ కొనసాగించాలన్న ఒక నేతృత్వంలోనే ఒక సందర్భంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇప్పటికీ కూడా తమ ఎంపీ రఘురామకృష్ణను ఇబ్బందులు గురి చేశారు, కావాలని ఇబ్బంది పెట్టి తమను హైడ్రామా నడిపి ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఎంపీ రఘురామకృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా అయితే మాత్రం ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రం మరి రఘురామకృష్ణను ఇక్కడే ఉంచి విచారణ కొనసాగిస్తారా లేదంటే న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సింది సునీల్. అయితే సిఐడి అధికారుల నుంచి ఏమైనా ఒక క్లియర్ కట్ ఆన్సర్ వచ్చిందా పవన్? ఎందుకంటే ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద, అంటే చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు. 124 ఐపీఎస్ సెక్షన్, 124 సెక్షన్ ఏ ప్రకారం కూడా ఆయనకి ఆ సెక్షన్ని అమలు చేసినట్లుగా తెలుస్తోంది. అట్లాగే ఇంకో 2-3 సెక్షన్లు కూడా అమలు చేశారు. మేబీ ఐఎమ్ నాట్ అంటే అంత పర్టికులర్గా నాకు ఐడియా లేదు. సో ఈ సెక్షన్ల గురించి అధికారులు ఏం చెప్తున్నారు అంత ఆ విధంగా మనం చూసుకోవచ్చు. చెప్పండి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఆయనపై కూడా 124A, 153A, 505, 120B సెక్షన్ల కింద 5 కేసులు నమోదు చేసినటువంటి అంటే నాన్ బుల్ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయనకి పూర్తి స్థాయిలో కూడా ఆయనకి బెయిల్ రాకుండా చేసేందుకు సిఐడి అధికారులు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటు రఘురామకృష్ణకు సంబంధించినటువంటి లాయర్లు అయితే మాత్రం దీనిపై కోర్టులో అయితే మాత్రం ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సిఐడి కార్యాలయం వద్ద చూడొచ్చు అంబులెన్స్ లో ఏవైతే వైద్య సంబంధించినటువంటి సిబ్బంది కూడా లోపలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి 60 స్క్రీన్ పై విజువల్స్ లో చూస్తా ఉన్నాం. డాక్టర్లు సిబ్బంది బృందం అంతా కూడా లోపలికి వెళ్తా ఉంది. రఘురామకృష్ణకి రాత్రి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఈ రోజు ఉదయం కూడా కొంచెం ఏదో కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు వైద్య సిబ్బంది కూడా లోపలికి వెళ్లి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారనేది కూడా మనకి తెలుస్తా ఉంది. ఏది ఏమైనా రఘురామకృష్ణకు సంబంధించినటువంటి అరెస్టు పై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇటు టీడీపీ సంబంధించినటువంటి వర్గాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అసలు కీలకంగా రఘురామకృష్ణను ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే ఈ విధంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెడతారా, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దీని మొత్తం మీద గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద చూస్తే ఆయన అభిమానులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేరుకోలేదు. ప్రస్తుతం కృష్ణంరాజును అయితే మాత్రం సిఐడి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకి కృష్ణంరాజు కూడా ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏది ఏమైనా కృష్ణంరాజుకు అరెస్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రభుత్వానికి అసంతృప్తిని ప్రేరేపించేలా కూడా రెచ్చగొడుతున్నటువంటి ఆరోపణలు ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటి ప్రకారమే తాము అరెస్టు చేశామని అంటూ కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు నిన్న వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఇంటికి వెళ్లి సిఐడి అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కూడా అరెస్ట్ చేసి గుంటూరు డేరుగా తరలించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే రాత్రి 12-1 గంట వరకు సంబంధించిన కీలక అంశాలపై కూడా ఆయన్ని కూబిలాగినటువంటి నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ సరిత, అదేవిధంగా డిఐజీ సునీల్ కుమార్ నేతృత్వంలో కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి ఆయన నుంచి ఎటువంటి విధంగా కూడా సమాధానాలు రావట్లేదు. ఆయన ప్రభుత్వం విమర్శించడం ఏంటి అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు పోలీసు సంబంధించినటువంటి సిఐడి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఆయన్ని కూర్చోబెట్టి వివరాలు సేకరించే పనులు అయితే పడ్డారు. మరి 10:30 గంటలకు ఏదైతే రఘురామకృష్ణకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఉందో అదంతా కూడా న్యాయమూర్తి ఇచ్చినటువంటి నేపథ్యంలో తర్వాత 11 గంటలకు రాత్రి ఇచ్చినటువంటి నివేదిక మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి 11 గంటల తర్వాత ఆయన్ని డైరెక్ట్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. సునీల్, రైట్ పవన్, మీరైతే బీ దేర్ ఇన్ దట్ ఫీల్డ్ లో ఉండండి. అండ్ దీనికి సంబంధించి అధికారులు అంటే 11ంటికి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన రిజల్ట్స్, పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వండి. అలాగే 1 గంటకి భరత్రామ్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 1 గంటకి అది విచారణకు రానుంది. దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.